నటి అర్చన. నాకు తెలిసి ఈ పేరు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అందరికి సుపరిచితమే. సో, 'నువ్వు వస్తానంటే నేను వద్దంటాను' అనే సినిమాలో కూడా త్రిష పక్కన అయితే తనైతే నటించిందనమాట. చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. తనే కూడా ఒక హీరోయిన్ లాగైతే మెటీరియల్‌గా అయితే ఉండేదనమాట అప్పట్లో. కానీ కొంతవరకు త్రిషనే డామినేట్ చేసే అందం తన దగ్గర ఉందనేసి డైరెక్టర్ కావాలనే తనకైతే స్పెట్స్ పెట్టి తననైతే చిందరబందరగా తయారు చేసి అక్కడ త్రిషను హైలైట్ చేశారు అని ఇప్పటికి కూడా కొంతమంది సినీ ఇండస్ట్రీలో అనుకుంటూ ఉంటారు. సో, దాని తర్వాత తనైతే కొన్ని చిన్న చిన్న సినిమాలు కూడా అయితే హీరోయిన్‌గా అయితే వ్యవహరించిందనమాట. సో, తను రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఒక చలాకీ ప్రశ్న అయితే అడిగారు. మీరు హీరోయిన్‌గా వ్యవహరించారు కాబట్టి పాత సినిమాలలో. సో, అప్పుడు మీరు ఏదన్నా ఒక రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే అందరూ పబ్లిక్‌గా చేసుకుంటున్నారు. కానీ మీరు అప్పట్లో రొమాంటిక్‌గా ఫీల్ అయ్యి చేస్తారా? లేకపోతే మీరు అందరూ చూస్తున్నారు కదా అనేసి షైగా ఫీల్ అవుతారా? ఏ విధంగా మీరు ఫీల్ అయ్యారు అని ఇంటర్వ్యూలో అడగగా, లేదండి నేనైతే కొంతవరకు అయితే షైగా ఫీల్ అయ్యేదాన్ని. సో, మాకు అక్కడ నిజంగా రొమాంటిక్‌గా ఫీల్ అయ్యి చేసేంత సీన్ ఉండదు. చుట్టూ కెమెరాలుంటాయి, మనుషులుంటారు, డైరెక్టర్స్ అందరూ ఉంటారు కాబట్టి మేము ఆ యొక్క యాక్టింగ్ కోసం అక్కడ యాక్ట్ చేసేవాళ్ళం అంతే తప్ప నిజంగా జెన్యూన్‌గా అయితే మాకు ఎలాంటి ఫీలింగ్స్ రావు. హీరోకి గాని, హీరోయిన్స్ కానీ చాలా స్మూత్ అండ్ క్లీన్ అండ్ పర్ఫెక్ట్‌గా జరుగుతుంది షూటింగ్స్ అనేది చెప్పుకొచ్చిందనమాట. సో, తనైతే అలానే 'కమలతో నా ప్రయాణం' అనే మూవీ చేసినప్పుడు హీరో శివాజీ గారు ఉన్నారు కదా! సో, తనతో అయితే నేను ముందుగానే ప్రాక్టీస్ చేసేదాన్ని ఆ యొక్క రొమాంటిక్ సీన్స్ అన్ని. ఎందుకంటే పదే పదే రొమాంటిక్ సీన్స్ టేక్స్ అయితే ఎక్కువ టేక్స్ తీసుకుంటే బాగుండదు కాబట్టి నేను శివాజీ గారు పర్సనల్‌గా రూమ్‌లోకి వెళ్ళి సో, మేము డైరెక్షన్ ముందే అడిగి పర్మిషన్ తీసుకొని ఎలాంటి సీన్స్ ఉంటాయి సార్ రేపు మేము ముందుగానే ప్రాక్టీస్ చేయాలనుకున్నాము అని చెప్పి డైరెక్టర్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని శివాజీ గారు నేను ఇద్దరం కూడా కలిసి ముందుగానే ఆ ప్రీ ప్లాన్డ్గా ఆ యొక్క రొమాంటిక్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ మేము లోపల ప్రాక్టీస్ చేసి దాని తర్వాత మేము షూటింగ్కి వచ్చేవాళ్ళము. సింగిల్ టేక్లో చేసేవాళ్ళము. సో, అదైతే నాకు చాలా బాగా అయితే ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అన్నట్టు చెప్పుకొచ్చింది అనమాట. సో, కాబట్టి మాకు ఎలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి. మేమంతా జస్ట్ ఫ్రెండ్స్. సో, ఆ క్యారెక్టర్కి సరిపోయేంత మాత్రమే మేము చేస్తాం తప్ప నిజంగా ఎవరు కూడా ఫీల్ అయ్యి రొమాంటిక్ చేయాలనేసి ఎవరు అనుకోరు. సో, మేమైతే 'కమలతో నా ప్రయాణం' అనే మూవీలో చాలా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసాము. శివాజీ గారు నేను ఇద్దరం కూడా కలిసి అని అంటూ చెప్పుకొచ్చిందనమాట. ప్రజెంట్ ఇప్పుడు మాట్లాడిన అర్చన గారి మాటలైతే చాలా హాట్ టాపిక్‌గా మారాయి. బాగా అయితే వైరల్ అవుతున్నాయి. ఓవరాల్‌గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.